దొంగ ఏటీఎంలో జొర్రబడి ఎన్ని తిప్పలు పడ్డాడో చూసినాం కదా. ఆఖరికి పెద్ద గణేట్ రాయిని తెచ్చి మిషన్ వల్ల కొట్టిండు. అయినా పైసలు వెళ్ళలేవని ఏడుచుకుంటూ పోయిండు. కానీ దొంగలంతా అట్లనే ఉంటారని మనం అనుకోవద్దు. ఆగో గీ దొంగ ఏంది ఏటీఎంలోకి పోతుండు, ఏం చేస్తాడో చూద్దాం. ముఖం కనబడకుండా ముద్దుగానే చుట్టుకున్నావు. పిల్లగాడు మంచి హుషారు మీదనే ఉన్నాడు. ఎవలస్తలేరు, నువ్వైతే కానీ తిప్పు. నీ సూసుడు పాడుగాను గంత భయం ఉన్నోన్వి దొంగతనానికి ఎందుకు వచ్చినావురా నాయనా? కానీ కానీ జల్దినా గాని. అరే పనిముట్లు మంచి తెచ్చుకోవద్దా? ఇప్పుడు చూడు ఎంత తిప్పలైతుందో. అరే అరే నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నావేంద్రా నాయనా? ఓష్ని పాడుగాను ఏటీఎం మిషన్ వెళ్తలేదని నువ్వు నెత్తిరెళ్ళ కొట్టుకోవర్తివి. పాపం మనోనికి ఎంత పైసల తిప్పలున్నదో. పోన్రి పిల్లగాని బాధలు చూడలేక ఎవరో పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిండ్రు. హాగో వచ్చే వరకు బేవోస్ లేవాడిపోయిండు. లేవట్టుకపోయి దావుకన్న షరీక్ చేసిండ్రు. మహబూబ్నగర్ లా దేవర కద్ర కాడ జరిగింది ముచ్చట. పోలీసార్లు మనోన్ పైసలు తిప్పలు చూసిండ్రు కదా, పెద్ద మనసు చేసుకొని ఏదన్నా బ్యాంక్ లో లోన్ ఇప్పియండ్రి, లేకుంటే ఇంకేమన్నా చేసుకుంటాడు. కానీ నువ్వు బ్యాంక్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావురా? వారి కొట్టంగానే పైసలు వెళ్ళేటట్టు ఏటీఎం మిషన్లు పెట్టాలి, లేకుంటే చచ్చిపోతాం అని బెదిరిస్తున్నావు అంతేనా? ఇగో గిట్లున్నదుల్లా దొంగలిగ్రం.